శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అన్న. అవసరం అన్న ఇది హరిహర వీరమల్లు సినిమాని ఆపాలని చెప్పేసి తెలంగాణలో బీసీ సంఘాల నాయకులు నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు. సో సినిమా ఆగిపోతుంది వచ్చిన ఏంటి అసలు? ఒకటి ఏంటంటే పండుగ సాయన్న అంటే టైగర్, తెలంగాణ టైగర్ బిడ్డ అంటే ఇప్పుడు ఏంటంటే కొద్దిగా అది ఏంటి టీజర్ ఏదో రిలీజ్ చేసిన వీళ్ళు అది చూసి కొద్దిగా బాధ అయిండొచ్చు. పండుగ సాయన్న అంటే డయాడ్ ఫ్యాన్స్ ఉన్నారు, చచ్చిపోయేటోళ్ళు గిట ఉన్నారు. సో ఆయనను తక్కువ చేసి చూపిస్తారేమో అని కొద్దిగా బాధ ఉంది. అందు గురించే ఈరోజు ఆపిస్తామన్నది. నేనేమంటున్నా అంటే ఓన్లీ కొద్దిగా చూసే కాదు, సినిమా మొత్తం చూసిన తర్వాత ఏదైనా బాగాలేదు అంటే కట్ చేస్తారు వాళ్ళు, డైరెక్టర్ కానీ ఎవరైనా మూవీ టీం కానీ కట్ చేస్తారు. అది చేయాలి కానీ ఓన్లీ టీజరా టైరరో ఏదో అది చూసి మాత్రమే బాగాలేదన్న కరెక్ట్ కాదు. ఎందుకంటే పండుగ సాయన్న తెలంగాణ బిడ్డ టైగరు ఈరోజు సినిమాలో తెరపైన అంత పెద్ద తెరపైన తక్కువ చూపిస్తారేమో అనే భయంతో వీళ్ళు ఉన్నారు. తక్కువ చేసి చూపిస్తామని అసలు తట్టుకోలేరు. మళ్ళీ ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది. సో అందు గురించే వీళ్ళు ముందే చెప్తున్నారు ఏంటంటే పండుగ సాయాన్ని తగ్గి చూపిస్తారేమో అని ఒక బాధ ఉంది వాళ్ళకి, ఫ్యాన్స్కి కానీ వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో అందు గురించి వీళ్ళు ఆఫ్ చేస్తామని. ఇంకోటి ఏంటంటే ఒకటన్నా ప్రభుత్వం గీట కొన్ని ప్రభుత్వాలు గీట ఈ మధ్య ఇన్వాల్వ్ అయ్యి కొన్ని చేపిస్తున్నట్లు ఉంది. పండుగ సాయన్నని మీరు ఎంత మంచి ఇప్పుడు మీరు దీన్ని నిజంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆపాలని చూస్తారు అనుకోవచ్చా? ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న నీతికి నిజాయితీకి నిలువెత్తు. సో ఇప్పుడు వరకైతే సినిమాలలో ఎన్ని మంచి మంచి సినిమాలు తీసిండు, అలాగే గతంలో గిట్ట ఎన్నో సినిమాలు ఆపిచ్చిండ్రు. ఎందుకు ఆపిచ్చిండ్రు అంటే ప్రభుత్వం అస్తం లేనిదే అన్ని సినిమాలు ఆగిపోవు. ఏంటంటే పండుగ సాయాన్ని తక్కువ చూపిస్తే బాగుండదు, అదొకటి. తెలంగాణ టైగర్ పండుగ సాయన్న సో రిలీజ్ చేయాలి. కాకపోతే ఏంటంటే సినిమా ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత ఏదైనా బాగాలేదంటే కట్ చేపియాలి. సినిమా మొత్తం రిలీజ్ అయినాక మళ్ళీ కట్ చేయడానికి ఉండదు కదా అన్న. ఒకటి అన్న, బాగాలేకపోతే కట్ చేపియాలి. లేదు పండుగ ఇప్పుడు మీరు చూసుకోవాలి. అది ఇప్పుడు ఆఫ్ చేస్తామని ఎవరైతే నినాదం ఎత్తుకొని వచ్చిండ్రో వాళ్ళకి చూపియండి ముందే సినిమాని. వాళ్ళకి ముందే చూపించి మీరు ఏవేవో బాగాలేవో ఏవో చెప్తారో వాళ్ళు కట్ చేపించేసేయండి ముందే. అది తీసుకుంటేగా ఇన్ని రోజులు వాయిదాలు పడ్డాయి కదా, అదేదో వాళ్ళనే పిలిపియండి కదా. ఇప్పుడు ఎవరైతే ఆఫ్ చేస్తామని ఎత్తుకున్నారో నినాదం వాళ్ళని పిలిపించి డైరెక్టర్ గారు కానీ మూవీ టీం వాళ్ళు కానీ పిలిపించి వాళ్ళకి సినిమా చూపియండి. పండుగ సాయాన్ని ఎట్లా ఉన్నాడో, ఔరంగజేబు ఎట్లా ఉన్నాడు, అప్పుడు ఎట్లా ఉండేది అంటే వీళ్ళు ఊహలతోటి రాసుకుంటే బాగోదు. ప్రజల గిట్ట మీరు ఊహలతోటి మీరు ఎట్లా పడితే అట్లా డైరెక్టర్ గారు రాసుకొని ఎట్లా పట్ల తీసే గిట్ట తప్పది. మీరు ఏదైతే వాళ్ళు నినాదం ఎత్తుకున్నారో వాళ్ళందరూ పిలిపించి మీరు అక్కడ చూపించి సినిమా చూపించి ఎక్కడెక్కడ కట్ చేయమన్నారో వాళ్ళు అక్కడ కట్ చేసి సినిమా రిలీజ్ చేసుకుని అయిపోతుంది.